ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, మీ ఘనమైన పరిశుద్ధలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, అయ్యా ఇంతవరకు నీవు నాయన పాటల ద్వారా నేను మహింపరచుకునే దాన్ని బట్టి స్తోత్రాలు. ఆ పాపదోష అపరాధకరమైన విధేయతలను క్షమించిన విధానాన్ని బట్టి స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మా చెవులు నాయన నీ తట్టే ఉండవలసిన నీ అయ్యా నీ వాక్కునకును నాయన నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండవలసిన వారు చెవులుగా ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన ఇదిగోనైనా మరొకసారి నీ వాక్యం ధ్యానించుకొంచుండగా నీ ఆత్మను నాయన సంచారం మాకు దయచేయండి. నన్ను నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా తండ్రి మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి ప్రభా. సమస్త మహిమ గంధ ప్రభావం నీకే ఆరోపించుకుంటూ అయ్యా మేము వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ మాటలను వింటూ సహాయం చేయండి అయ్యా తండ్రి. మీరే మహిమ గంధ ప్రభావం ఆరోపించుకోమని మా ప్రభువు ప్రేక్షకుడు నేను యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. ఆమేన్. ఆయన శిరస్సు అయి ఉన్నాడు దేనికి అంటే కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 1:18 చూద్దామండి. 18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్ని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆమేన్. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘము మన సంఘమును ఆయన శరీరముగా చెప్తూ ఈ సంఘానికి శిరస్సు అంటే హెడ్ ఎవరు అంటే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే శిరస్సు అయి ఉన్నాడు అని చెప్తుంది. అయితే ఈ శరీరం అంతా కూడా ఎలాగా ఉంది అంటే ఈ యొక్క శిరస్సుకి మనము మన శరీరాన్ని మనం చూసుకుంటూ మనం మాట్లాడినట్లయితే ఆయన నుండి సర్వ శరీరము అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవం అంతా కూడా సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఏది ఎక్కడ ఉండాలో చక్కగా అమర్చబడి అంటే ఈ అమర్చుట శరీరంలో ఈ శిరస్సుకు లింకుతో అమర్చబడి ఆయన తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున అంటే ప్రతి అవయవానికి ఏముంది, ప్రతి అవయవము కూడా చక్కగా అమర్చబడింది. శరీరంలో అమర్చబడిన ఈ ప్రతి అవయవానికి ఒక పని ఉంది. దాని ఆ శరీరము ఆ అవయవము చేయవలసిన పని ఉంది. ఆ అవయవానికి ఏదైతే పరిమాణము ఇవ్వబడిందో ఆ పరిమాణము చొప్పున పని ఉంది. సో తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి అవయవానికి పని ఉంది. ఆ పని చేయడానికి పరిమాణం ఉంది. ఆ పని చేయుచూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ప్రతి కీలు వలన ఈ కీలు ఏదైతే మధ్యలో ఉందో ఆ కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ఆ బలము ఎప్పుడు పనిచేస్తూ ఉండగా ఆ కీలు ఏదైతే వస్తుందో ఆ కీలు వలన అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఎప్పుడు కలుగు చేసుకుంటుంది శరీరానికి అభివృద్ధి అంటే ఆ ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం శరీరం చూసినట్లయితే ప్రతి భాగము కూడా ప్రతి అవయవము మనమే క్రీస్తు శరీరమై ఉన్నాము, సంఘమే. అయితే ప్రతి అవయవము కూడా శిరస్సుకి కనెక్ట్ అయి ఉంది, శిరస్సుకి అతుకబడి ఉంది మొదటిగా. రెండోది ప్రతి అవయవము చక్కగా అమర్చబడి ఎక్కడ ఏది ఉండాలో అక్కడ పెట్టబడి ఉన్నది. ఇంకోటి ప్రతి అవయవానికి ఒక అవయవానికి తగిన పరిమాణము చొప్పున పని అనేది చేయడానికి ఉన్నది. అది నియమించబడి అతుక చేయబడి అమర్చబడి ఉంది. ప్రతి అవయవము కూడా ఇంకొకటి
మూడోది ప్రతి అవయవము ఇంకొక అవయవానికి దాని యొక్క బలము చేత ఇంకో అవయవానికి అతుకబడటమే కాకుండా ఇంకా ఆ బలము ఏదైతే వచ్చిందో పని చేయుచుండగా వచ్చిన బలము చేత ఇంకొక అవయవానికి సహాయం చేయవలసింది. ఎందుకు? అప్పుడే శరీరం అంతా కూడా ఆ ప్రేమ ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన మనము కూడా ఈ విధంగా ఒకసారి చూద్దాం. ఏమని అంటే, మనము ఈ అవయవముగా ఆయన శరీరంలోకి ఏర్పరచబడిన మనము, ఆ శరీరంలోకి అమర్చబడిన మనము, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన శరీరమునకు అమర్చబడిన మనము, ప్రతి అవయవముగా ఉన్న మనము, నువ్వేదైతే అవయవం ఉన్నావో, నువ్వు తలకి అతుకబడి ఉన్నావా? తలకి అమర్చబడి ఉన్నావా? మొదటిగా. అంటే తలకి కనెక్ట్ అయి ఉన్నావు. ఎందుకు తలకి కనెక్ట్ అయ్యాల్సిన అవసరమైంది? శిరస్సుకు ఎందుకు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది? మన శరీరాన్ని చూసినట్లయితే అన్నీ కనెక్ట్ చేసుకొని ఉన్నా, కానీ అది పని చేయాలి అంటే అది కదలిక ఉండాలి. అది జీవం ఉంది అని ఎలా తెలుస్తుంది? ఆ శిరస్సుకు కనెక్ట్ అయినప్పుడు ఆ శిరస్సు నుంచి సిగ్నల్స్ రావాలి. పలానా పని చేయాలి అని. ఆ శిరస్సు ఆ బ్రెయిన్‌కి ఏదైతే బ్రెయిన్ డిసైడ్ చేయాలి. అదే బ్రెయిన్ డిసైడ్ చేయకుండా పని చేయాలంటే ఆ అవయవము పని చేయదు, పని చేయలేదు. కేవలము తలకి కనెక్ట్ అయితేనే గాని దానికి కదలిక ఉంటుంది. అదే విధంగా మనము కూడా శిరస్సుకి కనెక్ట్ అవ్వాలి. శిరస్సుకి దగ్గరగా అవ్వాలి. శిరస్సుకి కనెక్ట్ అవ్వకపోతే అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మనం కనెక్ట్ అయ్యి ఉండకపోతే మనలో కదలిక ఉండదు. మనలో జీవం ఉండదు. మనం పని చేయలేము. ఎందుకు పని చేయట్లేదు అంటే ఆ యొక్క కదలిక లేదు అంటే కేవలము శిరస్సుకి మనం కనెక్ట్ అయ్యలేదు. మనకు నచ్చినట్టుగా జీవించాలనుకుంటున్నాం లేదా పక్కన ఉంటున్నాం. కనెక్ట్ అయి ఉండాలి. మనము ఈ శరీరము కొంచెంగా కనెక్షన్ విషయం మాట్లాడుకోవాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5, 8. ఇదే శిరస్సులాగా ఎలాగైతే శరీరం అంతా కూడా అమర్చబడి ఉందో ఇక్కడ ద్రాక్షవల్లితో పోల్చి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-8 వచనాలండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. ఇక్కడ చూస్తే ఏదైతే అమర్చబడినది ఏదైతే అతుకబడి ఉన్నదో ద్రాక్షవల్లికి తీగ ఎలాగైతే ఉన్నదో అయితే ఈ తీగ ఏమై ఉండాలి? ద్రాక్షవల్లికి కలిసి ఉండాలి. అలాగే మనం కూడా శరీరంలో నా ప్రతి అవయవము నిలిచి ఉండాలి. ఏది? శిరస్సుకి. మరి ఎలా ఉంటుంది అంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అది అడుగు, అది మీకు అనుగ్రహింపబడును. ఎవడైనాను నిలిచి ఉంటేనే ఆ తీగలో నిలిచి ఉంటేనే జీవం ఉంటుంది. లేని యెడల తీగ ఏదైతే నిలిచి ఉన్న తీగ ఏదుందో బయట పారవేయబడి ఎండిపోతుంది. అలాగే మన శరీరం మన శరీరం అవయవించుకుంటే శరీరమును శిరస్సుకి కనెక్ట్ అయినంత వరకు పనిచేస్తుంది. ఎప్పుడైతే శిరస్సుకు కనెక్షన్ అవ్వలేదో అంటే ఎలా తెలుస్తుంది అంటే ఆయన మాటలు నాలో నిలవాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు నిలిచి ఉంటే అంటే అక్కడి నుంచి వచ్చే అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ నుంచి వచ్చే ప్రతి సిగ్నల్ కూడా అక్కడికి ఆ నరము ఏదైతే ఉందో ఆ నరం ఏదైతే ఉందో ఆ ప్రతి అవయవానికి అందాలి. అదే విధంగా ఆయన మాట శిరస్సు నుంచి మాట ఆ అవయవానికి రావాలి. శిరస్సు నుంచి ఆయన మాట అవయవానిలో నిలిచి ఉంటే అప్పుడు అది పనిచేస్తున్నట్టు కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. కనెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది? శిరస్సు నుంచి మాట రావాలి, నిలిచి ఉండాలి. సో ఆయన మాట నీకు వచ్చినప్పుడు ఆ మాట కనుక అవయవానికి లోబడుతుంటే, ఆ మాట అందుతుంటే, ఆ మాటకు లోబడుతుంటే ఏమవుతుందండి? అవయవము జీవం కలిగి ఉంటుంది. అలాగే మనము కూడా ఆ మాట దేవుడు గనక ఆ మాట ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటకు నువ్వు విధేయత చూపించు, నువ్వు జరుగుతూ ఉంటే కదలిక వస్తూ ఉంటే నీలో అది ఏం చెప్పొచ్చు?
ఆ ఆ అవయవము నువ్వు శిరస్సుకి కనెక్ట్ అయి ఉన్నావు. శిరస్సు కనెక్షన్ లేదు అంటే నువ్వు ఎందుకు అది అది ఇంకా జీవం లేదు, ఇంకా కదలిక రాదు. అదే విధంగా సంఘంలో శరీరం ఆ అవయవం అయి ఉన్నప్పుడు ఈ అవయవము పనిచేస్తుందా లేదా తెలియాలి అంటే ముందుగా శిరస్సుకి కనెక్ట్ అయి ఉండాలి. శిరస్సుకి కనెక్షన్ ఎలా తెలుస్తుంది? మనము ఆయన మాట ఏదైతే పంపిస్తున్నాడో, మాట్లాడుతున్నాడో మన అది దాన్ని మాటలు బట్టి విని మనలో దానిలో కదలిక, నిలిచి ఉండినప్పుడు దానికి విధేయత ఉండాలి. ఆ విధేయత దానిలో నిలిచి ఉంటాము. లేని ఎడల ఆ నిలిచి ఉండలేకపోతే ఆ కదలిక ఉండదు. ఉండదు. శిరస్సుకు కనెక్ట్ అయ్యి లేదు. అందుకని ఆ కదలిక ఉండట్లా. హల్లెలూయా. అదే. తర్వాత ఈ ప్రతి అవయవానికి పరిమాణం చొప్పున పని ఉంది. ఆ ప్రతి అవయవము కూడా ఆ పరిమాణం ఏదైతే ఇవ్వబడిందో, ఆ పరిమాణం చొప్పున మాత్రమే పని చేయవలసిన అవసరం ఉంది. వేరే పని చేస్తానంటే చేయడానికి లేదు. కుడి చెయ్యి వెడం చెయ్యి చేసే పని చేయలేదు. కుడి కాలు, ఎడమ కాలు చేసి పని చేసేలా చేయలేదు. శరీరం యొక్క అద్భుతం ఏంటి అంటే, అన్ని శరీరం కదలాలి అంటే ప్రతి అవయవము కనెక్ట్ అయ్యడమే కాదు కానీ, ప్రతి అవయవము దాని పని అది చేస్తూనే ఉండాలి ఎప్పుడు. ఇదంతా సింక్రనైజ్ చేసి అంతటిని కూడా కలిపి నడిపించేది ఉండాలి. ఏంటిది అంటే అది బ్రెయిన్. ఆ బ్రెయిన్‌లో మనం చూస్తే మైండ్ అంటారు. ఇంకొకటి తెలుగులో ఇంకో పదాన్ని మనం చూసినట్లయితే మనస్సుగా మనము చూడొచ్చు. సో, ఏదైతే మొత్తం ఏదైతే శరీరంలో నుంచి అవయవము ప్రతీది కనెక్ట్ అయిన అవయవము దాని పని అది చేస్తూ ఉండాలి. దాని పని అది చేస్తూ ఉండాలి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన క్షమించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-28 వచనాలు చూద్దాం. నెమ్మదిగా వెళ్దాం. 12 నుంచి. కొరింథీయులకు చెప్పండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అందరం ఎలాగనగా కూడా ఒక్కొక్క అవయవము హ్మ్. శరీరం అంతా కూడా ఎలాగైతే ఏకమై ఉందో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అవయవం. ఒకే శరీరంలో ఉన్న అవయవాలు. అది మర్చిపోకూడదు. అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. తర్వాత చదవండి. మనమందరము శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున మన శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవయవములన్నీయు ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదములు లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చియున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీయు దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని కాను,
తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియు కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనకు క్లియర్ గానే అర్థమవుతుంది ఏంటంటే, శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నాయి, కానీ ఒక్క శరీరమే ఉన్నది. ఒక్క శరీరం అయ్యి ఆ శిరస్సు ఎవరు? క్రీస్తుకి అతుకోబడి ఉన్నది. అయితే ఈ అవయవాలన్నీ చూస్తే ప్రతి దానికి ప్రతి పని దాని పని అప్పగించబడి ఉంది. ఆ పని చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే ఆ ఒక అవయవం నుండి, అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే, ఆహారం తింటుంటే నోరు దాని పని చెయ్యాలి, నమలకుండా మింగకూడదు. నమిలితే దాని పని చేత ఏదైతే ఆ యొక్క ఆహారము నలగబడింది, అది అది జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు అక్కడ కడుపునందు అక్కడి నుంచి ఆ యాసిడ్స్ కానీ ఇవన్నీ కానీ వచ్చి ఏమవుతుంది, అక్కడ శరీరానికి ఏదైతే బలం అవసరమైనదో ఆ విధంగా అది మారుస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి పేగులోకి అలా అలా ఆహారం వెళ్తుంది. కానీ ఏ అవయవము దాని పని అది చేస్తూ వెళ్ళాలి, వెళ్ళకపోతే ఇంకొక అవయవానికి బరువు అవుతుంది. అదేవిధంగా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి దాని పని దానికి ఇవ్వబడింది. ఆ పని చేస్తూనే ఉండాలి. ఆ పని చెయ్యాలి అని నిర్ణయం కూడా ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుంచి రావాలి. శిరస్సుకి అతుకబడి ఉండాలి మొదటిగా. రెండవది, ప్రతిదీ దాని పరిమాణం చొప్పున పని చేయాలి. నా పరిమాణం దాటి వేరే పని చేస్తాను అంటే చేయలేవు. కుడి చెయ్యి చేసే పని ఎడమ చెయ్యి చేయలేదు, కుడి చేయి చేసేది ఎడమ చేయి చేయలేదు. కొన్ని పనులు అలా ఆ పరిమాణం అక్కడ వరకు లిమిట్ అయి ఉంది. మనం కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. సో నీకేదైతే పని, నువ్వు క్రీస్తు శరీరంలో ఉన్నావు అంటే, క్రీస్తు అంటే శిరస్సు ఆయనే గనక శిరస్సుకు శరీర భాగమై ఉన్నావు. అయితే నీకు ఒక పని ఉంది, నువ్వు ఆ పని చేస్తూ ఉండాలి. ఆ పని చేయకపోతే ఇంకొక అవయవానికి నువ్వు బలము కుదర్చలేవు. సో నువ్వు పని చేస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేయగలవా? ఆ ప్రార్థనను చేయాలి. నువ్వు స్తుతిస్తూ నడిపించగలవా? వేరే సహోదరునికి సహాయం చేయగలవా? స్తుతిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నీకు అందుకే అన్నాడు ఇక్కడ, రకరకాల పనులు ఇవ్వబడ్డాయి. నువ్వు అందరూ అపోస్తలులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు. ప్రతి దానికి వాళ్ళకు ఉన్నాయి. ఒక వ్యక్తికి స్వస్థత అవసరం. నువ్వు పని చేసి ఉండగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు ప్రేరేపింపబడినప్పుడు ప్రార్థన చేసి స్వస్థత, లేదా ఆ వ్యక్తి వచ్చినప్పుడు ప్రార్థన చేసి స్వస్థత జరుగుతుంది. నువ్వు కాదు చేసేది, కానీ నీ ద్వారా నీ ప్రార్థన ఆలకించి దేవుడు చేస్తున్నాడు. కానీ అది చేయాలి అంటే నువ్వు పని చేయాలి. నీ పని శరీరంలో నీ పని ఏంటి గ్రహించున్నావా? నీ పని నువ్వు చేస్తూ ఉండాలి. చేయకపోతే వేరే అవయవానికి బలం రాదు, అది బరువైపోతుంది వేరే అవయవానికి. హల్లెలూయా. ఇక్కడ మరలా ఇంకోటి చూసినట్లయితే, ఈ ప్రతిది 18వ వచనంలో, అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. ప్రతి అవయవాన్ని శరీరంలో ఉంచాడు. సో నేనేం చేస్తున్నాను, నేను శరీరంలో భాగమే కాదేమో, నేనేం చేయట్లేదేమో అనిపిస్తుంది. కానీ నీ ప్రతి అవయవానికి, నువ్వు శరీరంలో భాగమై ఉన్నావా, సంఘములకు భాగమై ఉన్నావా జ్ఞాపకం చేసుకో. నీవు ప్రతి అవయవానికి ఒక పని ఇచ్చాడు, తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. అయితే కొన్ని ఘనత వహించే ఉన్నాయి, బయటికి కనిపించే ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి. కొన్ని వాటి యొక్క అవసరము, వాటికి ఘనత కనిపించదు, కానీ కొన్నిటికి ఘనత కనిపిస్తుంది. ఆ ఘనత వహించేవి ఉన్నాయి, ఘనత లేనివి. సో ఘనత లేని వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా బ్యాలెన్స్ చేశాడు దేవుడు. ఇప్పుడు చెయ్యి ప్రతి పని నేనే చేస్తున్నా అని గర్వించడానికి లేదు. కన్నే గనక చూడకపోతే మొత్తం శరీరం అంతా కింద పడుతుంది. చెవే గనక సరిగా వినకపోతే ఏమవుతుంది, ఎటు వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, బండి తోలుకుంటూ వెళ్తుంటే నీ చెవులకు వినిపించలా, హార్న్ కొట్టేది వినిపించలా, ఎవరు వినిపించలా, అప్పుడు ఏమవుతుంది? ఎటు వెళ్తుందో పడిపోతుంది, వాళ్ళు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఏం వినాలి అంటే చెవులు అవసరం, చూడాలి అంటే కన్ను,
ప్రతీది దానికి ఒక పని ఉంది. సో ఆ పని చేయాల్సిన పని ఆ అవయవమే చేయాలి. చెయ్యి వెళ్ళిపోయి నేను కన్నులాగా పనిచేస్తానంటే పని చేయడానికి వీలు లేదు. అది నిర్ణయించింది, ఆ చిత్తం ప్రకారంగా పెట్టింది ఎవరు? శిరస్సు. ఆ అధికారానికి, ఆ నిర్ణయానికి, ఆ చిత్తానికి లోబడి పనిచేయాలి. లేదు అంటే నేను అన్ని పనులు చేసేస్తాను. కన్నుని నాకు విలువ ఎక్కువ ఉన్నట్టుంది. నన్ను వెంటనే ఏమైనా వస్తుంటే అడ్డు పెట్టేస్తున్నారు. నన్ను కాపాడుతుంది శరీరం అంతా అని చెప్పి గర్వించడానికి లేదు. అది కూడా బలహీనమైనదే. గుండె నేనెవరికి కనిపించట్లేదు అని చెప్పి ఒక్కసారిగా ఆగిపోతే రక్త ప్రసరణ లేదు. ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోవడం ఆగిపోతే జీవవాయువు లోపలికి వెళ్ళట్లే ఆక్సిజన్. అలాగే మనం గ్రహించాల్సింది ప్రతి అవయవము ఘనత బయటికి కనిపించవేమో, ఘనత వహించట్లేదేమో. కావాల్సింది వాటికి బ్యాలెన్స్ చేశాడు దేవుడు. అదేవిధంగా దేవుని శరీరంలో కూడా ఘనత లేనిగా అనిపిస్తున్నాయేమో, కానీ ప్రతి అవయవము కూడా అవసరమే. ప్రతి అవయవము ఇంపార్టెంటే. ఆ చిత్త ప్రకారముగా దేవుడు నిర్ణయించి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సో హల్లెలూయా. ప్రతి అవయవము పని ఉంది దేవుని శరీరంలో. ఆ పని చేయవలసిన అవసరం అయితే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చక్కగా అమర్చబడి అందుకే అన్నాడు, సుందరములైన మన అవయవంలోనే ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేకుండా అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడతాయి. శ్రమ కలిగిందా? ఇప్పుడు చెయ్యి నొప్పి చేసిందా భుజము? శరీరం అంతా శ్రమ పడుతుంది. మిగిలిన అవయవాలన్నీ శ్రమ పడతాయి. అదే ఒక అవయవము ఘనత వహించిన పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషిస్తాయి. అదే విధంగా దేవుని శరీరంలో కూడా మనము కూడా చేసే పని గనక శరీరము ప్రతి అవయవము గనక నేను నా పనిని చేసుకుంటూ వెళ్తాను అని చెప్పి వెళ్తా ఉంటుంటే ఘనత ఏమైనా వస్తే శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి అన్నట్టుగా శరీరాన్ని ఘనపరుస్తారు. అంతే తప్ప ఈ చెయ్యి బాగా పనిచేసింది, పలానా వ్యక్తి యొక్క చెయ్యి గారు మీరు బాగా పనిచేశారు అని ఎవరు మాట్లాడరు. పలానా వ్యక్తి యొక్క కాలు గారు మీరు బాగా పనిచేశారు, కుడి కాలు లేదా ఎడం కాలు అని చెప్పి మాట్లాడరు. అది ఆ ఎవరైనా చేదారు పట్టుకున్నావు వెంటనే ఏమంటారు? ఆ వ్యక్తికి ఇస్తారు. అదే విధంగా దేవునికి మహిమ ఇస్తారు, క్రీస్తు శరీరానికి మహిమ ఇస్తారు, ఘనత ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మనము చేసే పని మనం చేస్తూ ఉండాలి. అదే విధంగా చేస్తున్నావు గనక అదే నువ్వు పని చేయకపోతే వేరే అవయవాన్ని, ఇప్పుడు ఒకవేళ తప్పు జరిగిందా ఒక అవయవం ద్వారా, అవయవాన్ని తిట్టరు, శరీరం మొత్తాన్ని అంటారు. అదే విధంగా ఘనత వహించడానికి అన్ని అవయవాన్ని శరీరంలో ప్రతి అవయవానికి ఇచ్చాడు. అదే విధంగా శ్రమ పడడానికి కూడా అన్నిటికీ ఇవ్వబడుతుంది. సో మనం చేయవలసిన పని మనం చేయకపోతే వేరే అవయవానికి ఆ యొక్క ఇబ్బంది, ఆ శ్రమ అనేది ఉంటుంది. మనం గ్రహించుకోవాలి. ప్రతి అవయవము కూడా దాని పని అది చేస్తూ ఉండాలి, అమర్చబడి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 చూసాము. ప్రతి కీలు వలన బలము చేత వచ్చిన తర్వాత ప్రేమయందు క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రేమయందు వెళ్ళాలి. సో ఇక్కడ మనం కొన్ని చూసినట్లయితే ప్రతి అవయవము దాని పని చేయడమే కాకుండా ఇప్పుడు వేరే అవయవానికి కూడా తన వంతు పని చేయవలసిన అవసరం ఉన్నది. తన వంతు వేరే అవయవానికి సహాయం చేయవలసిన అవసరం ఉన్నది. అది గనక జరగకపోతే ఈ అవయవములన్నీ దాని పని చేసుకుంటానే ఉంటాయి తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇందాక మాట్లాడాం, కన్నుకి ఏదైనా దుమ్ము వచ్చి పడుతుంది, గాలి ఎదురు వస్తుందంటే కన్ను రెప్ప మూసుకుంటుంది. అదే మూసుకొని నేను ఇలాగే ఉంటానంటే దానికి గాయం అవుతుంది. లేదు ఇంకా ఎక్కువ వస్తుందంటే చేత్తో ఆపుతాం, లేదా వేరే అడ్డు పెట్టుకుంటాం. ఎందుకు ఆ అవయవానికి ఈ చెయ్యి చేసే పని చేయకపోతే ఆ అవయవానికి గాయం అవుతుంది, శరీరం మొత్తం ఇబ్బంది పడుతుంది. సో మనము అదే విధంగా సంఘంలో ఉన్న ప్రతి అవయవం ఏదైతే ఉన్నాయో కొన్ని బలహీనము ఉంటాయి, లేదా ఘనత లేనివి ఉంటాయి, లేదా కొన్ని అప్పటికే శ్రమ పడుతూ ఉంటాయి. అది పడుతూ ఉంటే వెంటనే శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా కాపాడవలసి ఉన్నది. వేరే అవయవం వచ్చి సహాయం చేయవలసి ఉన్నది. మనం గ్రహించాలి. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నేను ఎవరి దగ్గర సహాయం తీసుకోను అనకూడదు. అదే విధంగా నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, వేరే అవయవానికి నేను చేయాల్సిన అవసరం లేదు అని గర్వించకూడదు. అతిశయించినా గర్వించినా శిరస్సు గర్వించి ఎలా కూర్చుంటా అన్నా అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? వేరే అవయవానికి అవసరం ఉంది, అవసరం పడకుండా వెళ్ళి కదలిక లేదు అంటే
మర్చిపోవద్దు, శిరస్సుకి కనెక్షన్ పోయింది. శిరస్సుకి కనెక్షన్ అయి ఉంటేనే కదా శిరస్సు కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్ గా శిరస్సు నుంచి సిగ్నల్ వెళ్తుంది, మాట వెళ్తుంది. నువ్వు వెంటనే దోమ కొడుతుంది, పలానా వెళ్ళి అక్కడ చేయితో నువ్వు టచ్ చేయి అంటది. ఎందుకని? లేదా పలానా దానికి గాయం అవుతుంది, వెంటనే వెళ్ళి పట్టుకో. ఎందుకంటుంది? నొప్పి తగిలిన వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది చెయ్యి. ఎందుకు వెళ్తుంది? తల నుంచి వెళ్తుంది. మనం మర్చిపోయే విషయం, అన్ని మనం అందరం కూడా శిరస్సుగా సంఘముగా మనం కూడాము, అందరము కలుస్తున్నాం అనుకుంటున్నాము. కానీ శిరస్సుకు కనెక్ట్ అయి ఉన్నామా? శిరస్సుకి కనెక్ట్ అయి ఉన్నామా? శిరస్సుకు కనెక్ట్ అయి ఉంటే అదే విధంగా శిరస్సు నుంచి నీవు కనెక్ట్ ప్రతి అవయవము కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇంకొక అవయవం యొక్క అవసరతను మనం చూస్తాం. ఇంకో అవయవం యొక్క ఆ ఇబ్బంది చూడగలుగుతాం. ఇంకో అవయవము దేవునిలో నడుస్తుంటే అది చూడగలుగుతుంది, ఘనత అందరూ వహిస్తారు. అదే నువ్వు శిరస్సు కనెక్ట్ అయ్యి ఉండలేదు అనుకోండి, ఇంకో అవయవము ఏమి ఇబ్బంది పడుతుందో మనకు అర్థం కాదు, తెలియదు. లేదు, ఇంకో అవయవము ఇబ్బంది పడుతుంటే, ఇంకో వ్యక్తి ఇబ్బంది పడుతుంటే, దేవుని శరీరంలో ఇంకో వ్యక్తి ఇబ్బంది పడుతుంటే, ఈ శరీరంలోని మిగిలిన అవయవాలు పనిచేయకపోతే ఆ శరీరము పని చేయట్లేదు అంటాం. ఆ శరీరంలో ఇబ్బంది ఉంది అంటాం. ఆ శరీరంలో ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా శిరస్సుకు కనెక్ట్ అయి ఉంటే ఇంకో అవయవం వెళ్ళి ఆదరించాల్సి ఉంది, ఇంకో అవయవం వెళ్ళి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మనము ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే శిరస్సుకు కనెక్ట్ అయి ఉంటేనే. శిరస్సుకి క్రీస్తుకు నువ్వు కనెక్ట్ అయి ఉంటే నువ్వు గ్రహించగలుగుతావు. శిరస్సుకు కనెక్ట్ అయి ఉండలేదా? తెలీదు. సింపుల్ గా శరీరంతో పోల్చాడు. మనం ఏ విధంగా సంఘంలో మనం పని చేస్తున్నామా, మనం చేయవలసిన పని చేస్తున్నామా, మనం వేరే సహోదరుల అవసరతలు మనం చూడగలుగుతున్నాం, వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాం. ఎక్కడ చూసినా సరే ప్రతిదీ సహాయం చేయమనే ఉన్నాడు. వంగిన మోకాలను బలపరచమన్నాడు. ఎందుకు ఇవన్నీ? ఆ పరిస్థితులకి, ఆ పోరాటాల్లో అలసిపోయిన వాళ్ళు ఉంటారు. వెంటనే వాళ్ళకి ఆదరించే మాటలు గాని, ఆదరించి వెళ్ళి కూర్చొని చేయాలి. అది ఎలా తెలుస్తుంది? శిరస్సు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ప్రేమ నీలో వస్తూ ఉంటే, నీలో పారుతూ ఉంటేనే నువ్వు వేరే దానికి సహాయం చేయగలుగుతావు, లేదంటే చేయలేవు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-11 వచనాలు చూద్దామండి. 1-11. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన చాలండి, ఒకసారి మళ్ళీ వద్దాం. ఇక్కడ చూసేంత వరకు క్రీస్తునందు ఏ హెచ్చరిక ఉన్నా, ప్రేమ వలన ఆదరణ ఏది ఉన్నా, ఆత్మయందు ఏ సహవాసమైనా, ఏ దయారసమైనా, వాత్సల్యమైనా ఉంటే మీరు ఏంటి అంటే ఏక మనస్కులు అవ్వాలి అంటే ఏక భావము కలవారై ఏక ప్రేమ కలిగి ఉండి ఒక్కదాని మీదే మనసు ఉంచాలి. సరే, మధ్యలో కక్షలు ఉండకూడదు, వృధాతిశయం ఉండకూడదు. ఏమీ చేయక వినయమైన మనస్సు అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. కలవారే ఒకని కంటే ఇంకొకడు యోగ్యుడని ఎంచుకోవాలి. ఒక అవయవము కంటే ఇంకొక అవయవము యోగ్యమైనది అని చెప్పి ఎంచుకోవాలి. ఈ మనస్సు మనకు ఉండాలి. లేకపోతే నేనే గొప్ప, చేసే పని ద్వారా అతిశయం చేశావు అంటే ఆ శరీరం, ఆ అవయవము పని చేయట్లా. అయితే మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాదు, ప్రతి అవయవం దాని పని మాత్రమే చేయడం కాదు, దాని కార్యములను చేసుకోవడమే కాదు, ఇతరుల కార్యములను కూడా చూస్తూ ఉండాలి. అయితే ఈ మనస్సు ఎక్కడది, ఎందుకు చూడాలి? ఎలా అంటే ఇది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ ప్రతి అవయవము కూడా క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండాలి. ప్రతి అవయవము క్రీస్తు యొక్క మనస్సు, ఆ శరీరం యొక్క శిరస్సు యొక్క మనస్సు ఉద్దేశము ప్రతి అవయవము కలిగి ఉంటే ఆ విధంగా అవయవములన్నీ కూడా సింక్రనైజ్ అయ్యి ఒకే తాటి మీదకి వచ్చినట్టుగా
ఒక్కదాని మీద మనస్సు ఉంచి కదులుతుంది. అదే క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండలేదనుకోండి, ఏ అవయవము దాని పని దాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాయి. మొదటిగా పనిచేస్తున్నట్టు ఉంటాయి. తర్వాత పూర్తిగా శిరస్సు నుంచి ఆ కనెక్షన్ అనేది పోతుంది. దానివల్ల అవయవము పనిచేయదు. జాగ్రత్త మనము వహించాలి. ఏంటి అంటే క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ మనస్సు ఏం చెప్తుంది? ఒకళ్ళకంటే ఇంకొకళ్ళని యోగ్యునిగా చూడాలి. హెచ్చించాలి. సొంత కార్యములు చూసుకోవడం కాదు, ఇతరుల కార్యములను కూడా చూడాలి. అయితే మరి క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. మరి క్రీస్తు ఏం చేశాడు అంటే, ఆయన దేవుని తర్వాత చదువుదాం 6వ వచనం నుండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Yes, please. ఆమేన్. మనం కూడా హల్లెలూయా. రండి, లోపల రండి. పుష్. ఇప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అయితే ఆయనే ఏం చేస్తున్నాడు, ఏ విధంగా కలిగి ఉన్నాడంటే, ఆయన ఏం చేశాడు అంటే, ఆయనే దేవుడై ఉండి దేవునితో ఉండే సమానముగా ఉండుట విడిచిపెట్టుకొని భాగ్యం ఎంచుకోనకుండా మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన తగ్గించుకొని, ఆయన ఎంతవరకు తగ్గించాడంటే మరణము పొందినంతగా, ఆ శిలువలో మరణం నేను చేయకపోతే సహాయము శరీరానికి అందదు అని చెప్పి ఆయనే రిక్తునిగా చేసుకున్నాడు. తనకు తన ఆకారమందు మనుషులను కనబడ్డాడు. మరణం పొందినంత, శిలువ మరణం పొందినంత విధేయత చూపిన వాడై ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. అలాగే ప్రతి అవయవము కూడా ఆయన ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో మనము కూడా ఆ తగ్గింపు మనం కలిగి ఉండాలి. మన శిలువును ఎత్తుకొని ప్రతి అవయవము చేయాలి అంటే ఎక్కడి నుంచి చేయగలుగుతుంది అంటే, శిరస్సు యొక్క మనస్సు అక్కడి నుంచి అవయవము లింక్ రావాలి. ఆ విధంగానే ప్రతి అవయవము కూడా పనిచేస్తూ ఉంటుంటే, ప్రతి వ్యక్తి క్రీస్తు యొక్క మనస్సు కలిగి చేస్తూ ఉంటుంటే వేరే సహోదరునికి సహాయం చేయగలుగుతాడు. క్రీస్తు యొక్క మనసులో తగ్గింపు కలిగి ఉంటే ఆయనే అయ్యాడు. శిరస్సే తగ్గించుకుంది. ఇక మిగిలిన అవయవాలు తగ్గించుకోవడానికి ఏంటి? తగ్గింపు అనేది లేదు అంటే, గర్విస్తుంది అంటే, ఫలానా నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఈ బలం ఉంది, నేను ఇంత బలం కలిగిన వాడిని, నాకు ఇంత జ్ఞానం కలిగి ఉన్నాను, నేను ఇంత 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 అందముగా ఉన్నాను, సుందరంగా, ఇంత ఫలానా తెగ, లేదా నేను అది అని చెప్పుకుంటూ అతిశయిస్తుంది అంటే అది క్రీస్తు యొక్క మనస్సు లేదు. క్రీస్తు యొక్క మనస్సు ఆ అవయవానికి లేదు. తగ్గింపు లేదు. దానివల్ల ఏమవుతుంది? అవయవము నెమ్మదిగా పక్కకు వెళ్తుంది. దానిపైన చేసుకుంటుంది తప్ప మనస్సు అనేది లేదు. క్రీస్తు యొక్క మనస్సు లేదు అంటే శిరస్సుకి కనెక్ట్ అయ్యలేదు. సింపుల్ గా శిరస్సుకి కనెక్ట్ అయి ఉంటేనే ఆ జీవం వెళ్తుంది. మనం పరిశీలన చేసుకుందాం. కేవలం మనం చూసుకుంటున్నామా? మన సొంత కార్యాలు చూసుకుంటున్నామా? వేరే సహోదరి వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, లేదా వాళ్ళ పర్సనల్ గా ఏం చేస్తున్నా మనకు తెలుస్తున్నాయా? లేదు అంటే సహాయం చేయడానికి ఏం లేదు, చేయలేకపోతున్నావు, ఏం కదలట్లేదు అంటే గ్రహించుకోవాల్సింది శిరస్సుకి మనము కనెక్ట్ అయి ఉన్నామా? ఎలా తెలుస్తుంది? దేవుడు నీకు మాట పంపిస్తున్నాడా? ఆ మాటలో నిలిచి ఉంటున్నామా? లేని ఏళ్ళు ఏమవుతుందన్నాడు? పారవేసినట్టుగా ద్రాక్షవల్లిని తీగను తీసేసినట్టుగా అది ఎండిపోతుంది అంతే. ఆ అవయవము కదలిక ఉండదు. మనం జాగ్రత్త చూసుకోవాలి. ఒకటి, క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండాలి.
విధేయత మనం కలిగి ఉండాలి. అంతగా తగ్గించుకునే విధేయత మనం కలిగి ఉండాలి. ఇంకొకటి, ఆయన శరీరం అంతా అమర్చేశాడు. ఆయన నరుని మనం చూసినట్లు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం అండి. ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ ఆమేన్. శరీరంలో ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఆయన ఆత్మ లేకపోతే జీవం లేదు. ఆయన ఆత్మ లేకపోతే జీవం లేదు. అదే విధంగా అమర్చబడిన ఈ శరీరముకు ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ప్రేమ ఏ విధంగా కుమ్మరింపబడుతుందండి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది అని రాయబడింది. ఆమేన్. సో మనం ఎందుకు అంటే పరిశుద్ధాత్మ లేకుండా ప్రేమ చూపించలేవు. ఆ వ్యక్తి ఆ అవయవంలో దేవుని ఆత్మ కార్యం జరగాల. ఆ నింపుదల ఉండాలి. అదే పరిశుద్ధాత్మ లేకపోతే ప్రేమ చూపించలేవు. అందుకే ఆ అవయవం కొన్ని మనం చూసినట్లయితే మనం బయట చూసినట్లయితే సంఘములో అక్కడ అందరూ అన్నీ ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు అన్నీ ఉంటది. కానీ దేవుని ఆత్మ లేకపోతే ఏముంటుంది అది? అయన్నీ కదలికలు ఉంటాయి తప్ప, అది పనిచేస్తున్నట్టు ఉంటది తప్ప, దేవుని ఆత్మ లేకపోతే జీవం ఉండదు. దేవుని ఆత్మ లేకపోతే ప్రేమ ఉండదు. ఆ వ్యక్తిలో అక్కడ ఉన్నంత వరకు ముఖస్తుతి పలకరించకుండా నవ్వుకుంటారు. పక్కకొచ్చిన వెంటనే తిట్టుకుంటారు. దైవజనులను తిట్టుకుంటారు. ఆయన బిడ్డలను, ఆయన కుటుంబాలను తిట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు అంటే ఆత్మ ప్రేమ లేదు. ఆత్మ నింపుదల లేదు. ప్రేమ ఎలా చూపించగలుగుతారు? దేవుని ఆత్మ లేకుండా మేము ప్రేమ చూపిస్తున్నామంటే ఎక్కడ అవుతుంది? అవ్వదు కదా! దేవుని ఆత్మ ఉంటేనే దేవుని యొక్క ప్రేమ మనుషుని హృదయంలో కుమ్మరింపబడుతుంది అని రాయబడింది. మరి లేని యెడల, పరిశుద్ధాత్మ లేని యెడల నువ్వు చూపించలేవు. నువ్వు వేరే సహోదరులను పట్టించుకోలేవు. లేదా ఆ ప్రేమ చూపించలేవు. మరి క్రీస్తు కలిగిన మనస్సుని ఏ విధంగా తెలుసుకుంటాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. 2:11 నుంచి 11, 12. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. ఆమేన్. ఆమేన్. ఏంటండి? ఇప్పుడు దేవుని యొక్క మనస్సు మనకు తెలియాలి అంటే ఆయన ఆత్మ పొందుకోవాలి. అవును. ఆయన ఆత్మకే తప్ప ఎవరికీ తెలీదు. అలాగే ఆయన ఆత్మను మనలో ఉంటే ఏ అవయవము చూపాల్సిన ప్రేమ చూపించాలి అంటే అది చూపిస్తుంది. ఆయన ఆత్మ కావాలి. ఆ ఆత్మ లేకుండా అవ్వదు. ఆ ఆత్మ ద్వారానే ఏదైనా చేయగలుగుతాం. అందుకే 16వ వచనం చూసినట్లయితే ఆయన ఆత్మను గనుక నువ్వు మనం పొందుకొని ఉంటే ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు గలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఆయన ఆమేన్. ఆత్మను పొందుకొని ఉంటే ఏమవుతుంది? క్రీస్తు మనస్సు మనం కలిగిన వారమై ఉంటాం. క్రీస్తు మనస్సు మనము కలిగిన వారమై ఉంటాం. ఎప్పుడు ఆయన ఆత్మను పొందుకొని ఉంటే, ఆయన ఆత్మ మనలో నివాసమై ఉంటే, ఆయన ఆత్మ మనలో ఉంటే కేవలము మనకి కొరకు దాయబడినవే కాదు, అవన్నీ తెలుసుకోవడమే కాదు, ఆయన మనస్సు కలిగి ఉంటాం. అదే ఆయన ఆత్మ లేకపోతే మనస్సు కలిగిన వారం కాదు. గ్రహించాలి మనం ఒక మాట. ఆయన ఆత్మ లేకుండా ప్రేమ చూపించలేవు. ఆయన ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు వేరే సహోదరుని యొక్క అవసరతను నువ్వు దృష్టించలేవు. ఆయన ఆత్మ సహాయము చేతనే వేరే వాళ్ళకి ఎవరికన్నా సహాయం చేయగలం. ఆ ప్రేమ చూపించగలుగుతావు. ఆ మనస్సు కలిగి ఉంటాం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 11 చూద్దామండి. 12:6 నుండి. నానా విధములైన కార్యములు కలవు కాని అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును,
మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇక మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన ఆత్మ మాత్రమే, ఆత్మ మూలముగా, ఆత్మను అనుసరించిన ఆత్మ వలననే, ఆత్మ ద్వారా ఇవన్నీ ఎందుకు అంటే ప్రతి అవయవము దాని పరిమాణం చొప్పున పనిచేయాలి అంటే ఆత్మ ద్వారా మాత్రమే పని చేయగలుగుతాయి. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన మనస్సు కలిగి ఉండలేవు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రేమ చూపించలేవు. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన ఆత్మ లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. నువ్వు నీ పని కూడా చేయాలి అన్నా నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఆయన మరి ఒక ఆత్మ వలననే, ఆత్మ ద్వారానే, ఆత్మ మూలముగా, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడిలాగా ఎంతవరకు అయితే ఇవ్వబడుతుందో అంతవరకు ఆ పని చేయగలదు. మనకు కూడా ఆయన ఆత్మ ద్వారా మాత్రమే కార్యం చేయగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిమాణం ఎంతవరకు అయితే నీకు ఇచ్చి నడిపిస్తాడో, ప్రత్యక్షత ఇచ్చి నడిపిస్తాడు అంతవరకే. సో ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ శరీరంలో భాగము ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఆ మనస్సు కలిగి ఉంటేనే నువ్వు పని చేయగలుగుతావు. ఆ మనస్సుకి శిరస్సుకు కనెక్ట్ అయి ఉంటేనే పని చేయగలుగుతావు. అయితే శిరస్సుకు కనెక్ట్ అవ్వలేదా పని చేయలేవు. నెక్స్ట్ నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేయగలగాలి అంటే, ప్రేమ చూపించాలి అంటే క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. అంటే క్రీస్తు కలిగి ఉన్న శరీరానికి కనెక్ట్ అయ్యి మనస్సు కలిగి ఉండాలి ప్రతి అవయవము. అదే విధంగా ఆయన ఆత్మ చేత నింపబడి ఉండాలి. ఆయన ఆత్మ మన ఆ శరీరంలో లేకపోతే ప్రేమ చూపించలేం, వేరే వాళ్ళకి చేయలేం. ఆత్మ ద్వారానే చేయగలం ఏదన్నా సరే. ఆత్మ ద్వారా లేకపోతే నువ్వు ఏమీ పని చేయలేవు. సో పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్న వరమై ఉండాలి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32 నుంచి 37 చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. ఆమేన్. తర్వాత కొంచెం కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆమేన్. చూసినట్లయితే ఇక్కడ విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉన్నారు. ఏక హృదయము ఏకాత్మ కలగవారై ఉన్నారు గనక, ఆయన ఆత్మ ఉన్నారు, ఏకాత్మ వచ్చింది ఉన్నారు గనక ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతా వారికి సమష్టిగా ఉండెను. అందరూ ఏకాత్మ పొంది ఏకాత్మతో ఏక హృదయంతో ఏంటి అంటే ఒక్కసారిగా అందరూ సమానమే, అందరికీ సమష్టిగా అన్నీ ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చి ఎవరికైతే లేదో వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. భూములున్న ఇండ్లున్న వాళ్ళందరూ ఏంటి అమ్మేసి అమ్మిన వాటిని తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయెను. అదే విధంగా మనము ఆయన ఆత్మను అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన తర్వాత సంఘంలో ఆది సంఘంలో జరుగుతున్న పని ఏంటంటే అంతా కూడా విశ్వసించిన వారందరూ ఏకాహృదయం ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు. ఇందాక చదివిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఏక మనస్సు కలిగి ఉండవలసిన వారమే, ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారమే ఉండాలి. మరి కలిగినప్పుడు ఏమవుతుంది, అందరూ ఎవరు గొప్ప లేదు, ఎవరు చిన్న లేదు, అందరికీ కూడా అందుకే ఏం చేశారు, వాళ్ళందరూ ఏకాత్మ కలిగినదంతా వారికి సమిష్టిగా ఉంది. అందరికీ సమష్టిగా అందరికీ ఈక్వల్ గా అందరికీ వారి అక్కర కొలది తీర్చబడింది. ఎప్పుడు తీర్చబడింది, ఏకహృదయం ఏకాత్మ పొందుకున్నప్పుడు. ఇలాగ చేయకుండా ఇద్దరు మనం ఈ అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటూ వస్తే అక్కడ 11వ వచనం వరకు అననీయ
అననీయ అనే ఒక మనుష్యుడు తన వాళ్ళు భార్య వాళ్ళు ఏం చేశారు, మేము చేస్తాం అందరికీ చెప్పుకుందా, అందరికి బయట కనిపించినట్లుగా అన్ని చేసి అన్ని అమ్మేసామని చెప్పి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా ఇస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు కదా. అదే విధంగా నేను చేస్తున్నాను అని చెప్తారు. నేను చేస్తున్నా దేవుని సంఘంలో పని, నేను పలానా వాళ్ళకి చేసిన, ఇలా చెప్పుకునేది కాదు. అందుకని వాళ్ళు చేసేది అందరికి అన్ని ఇచ్చేసా అని చెప్పుకొని దాచుకున్నారు. మనం కూడా ఏ విధంగా చేస్తున్నాం, దేవుని పని, దేవుని శరీరంలో పని ఏ విధంగా చేస్తున్నాం, దేవునికి మహిమ కలుగునట్లుగా చేస్తున్నామా, దేవుని మహిమ కలుగునట్లుగా చేస్తున్నామా, లేదా నా గొప్పలు చెప్పుకోవడానికి చేస్తున్నామా, నేను చేశాను, ఇది నాది, నేను చేశాను అని చెప్పి అందరి ముందు గొప్ప చెప్పుకోవడానికా, లేదా దేవుడికి చేస్తున్నాను అని చెప్పి చేస్తున్నావా, మనం పరిశీలన చేసుకోవాలి. ఆ దినాల్లో ఎందుకు అందరికీ సమిష్టిగా వచ్చి అందరూ కూడా సంగమునకు చాలా మందికి రావడానికి గల కారణం ఒకటి, అందరు విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మ గలవారై ఉన్నారు. ఆ విధంగా అందరికీ వారి అక్కర కొలది వాళ్ళకి తీర్చబడింది. అదే ఇప్పుడు ఆయన శరీరంలో ఉన్న మనము సహోదరుని యొక్క అవసరత అక్కర తెలుస్తుందా, ఫలానా వ్యక్తి యొక్క అక్కర మనం తెలుస్తుంది. తెలియకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇదంతా అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:19 చూద్దామండి. 2:19 19. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఆమేన్. ఆమేన్. మనం ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే, శిరస్సును హత్తుకొనిన వారు ఎవరైనా వచ్చి నీ బహుమానం తీసుకెళ్ళిపోతారేమో జాగ్రత్త. శిరస్సుని హత్తుకొనని వారు అంటే వాళ్ళు శిరస్సుకి దూరం అయిపోయారు. శిరస్సుకి హత్తుకోవట్లా వాళ్ళు. శిరస్సు హత్తుకొనిన వాళ్ళు వచ్చి వాళ్ళ మాటల వలన వాళ్ళు పట్టుకొని పోతారు, పడవేస్తారు. జాగ్రత్తగా ఉండాలి, పరిశీలన చేసుకోవాలి. మన నడక ఎలా ఉంది, దేవుని వాక్యానికి లోబడుతుందా, క్రీస్తు మనసు కలుగుంటున్నామా, మనము ప్రతి అవయవానికి మనం చేయాల్సిన పని మనం చేస్తున్నామా, మనం విధేయత చూసి తగ్గించుకుంటున్నామా, లేదా శిరస్సును హత్తుకొనని వాడెవడైనా వచ్చి బహుమానం అపహరించుకొని ఇలా మన జీవితం ఉందా? ఎందుకు అపహరించుకోబోతుంది, ఎలా పోతుంది వచ్చి శిరస్సును హత్తుకోవట్లా అవయవం. సో బయటికి వెళ్ళిపోయి పాడవేయబడుతుంది. అయితే అది వచ్చి ఏమవుతుంది, శిరస్సును హత్తుకునే వాళ్ళని తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అవకాశం ఇవ్వాలి అంటే ముందు శిరస్సుకి నువ్వు అతుకబడి ఉంటే వేరే అవయవం వచ్చి లాగుతుంటే వెంటనే ఇంకొక అవయవం వచ్చి సహాయం చేస్తుంది. సో శిరస్సుకి హత్తుకుని ఉండవలసిన వారమే ఉన్నాము. మనం జ్ఞాపకం చేసి ఏ అవయవము కూడా గర్వించడానికి లేదు, అతిశయించడానికి లేదు. శిరస్సు నుండి మాత్రమే ఆజ్ఞ రావాలి, శిరస్సు నుంచి మాత్రమే మాట రావాలి. శిరస్సు అప్పగించిన ఆ పని ఏదైతే పరిమాణం పని ఉంటుందో, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఇచ్చారో అదే వరకు చేయాలి. లిమిట్ లో పరిమాణం చొప్పున వేరే అవయవానికి సహాయం చేస్తూ ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమను చూపించకపోతే మనం మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:23 చూద్దామండి. మొదటి యోహాను 3:23. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. 24 కూడా. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆమేన్. మనము ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఏంటి అంటే, యేసుక్రీస్తు నామమున నమ్ముకున్నని కాకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. ఒకరినొకరు ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది. అయితే ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన నిలిచి ఉంటున్నాడు, ఆయన వాని యందు నిలిచి ఉండును,
ఆయన మన యందు నిలిచున్నాను ఏ విధంగా తెలుస్తుంది? ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన ఆత్మ మూలముగా మనం ఆయనలో నిలిచి ఉన్నామని తెలుస్తుంది. మరి ఆయనలో ఏ విధంగా నిలిచి ఉంటాము? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. సో ఒకరినొకరు ప్రేమింపవలను అనేది ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనము కూడా ప్రేమించవలసిన వారమే. వారికి అక్కర ఉన్నదా, అక్కర చూపు వారి అక్కరకు మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం, నిలబడవలసిన వారమే ఉన్నాం. నిలబడట్లేదు అంటే శరీరానికి, శిరస్సుకి శరీరము కనెక్ట్ అయ్యలేదు, ఆ అవయవము కనెక్ట్ అయ్యలేదు. కనెక్ట్ అయి ఉండాలంటే ఆయన మాటకు, ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండాలి, మనం లోబడాలి. అయితే ఏ విధంగా లోబడగలుగుతామంటే క్రీస్తుకి ఏ విధంగా అయితే ఆయన తగ్గించుకున్నాడో ఆయనే తగ్గించుకున్నాడు. మరి అవయవంగా ఉన్న నువ్వు నేను దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? ఏ బలమును బట్టి, ఏ జ్ఞానం బట్టి అతిశయిస్తాం? మన బలహీనలు మనం మర్చిపోయామా? మన పాపులము అని మర్చిపోయామా? శిరస్సుకు కనెక్ట్ అయి ఉంటేనే గుర్తుకొస్తాయి. శిరస్సు కనెక్ట్ అయి ఉండకపోతే అతిశయించేస్తాం, గర్విస్తాం. వేరే వాళ్ళ యొక్క అక్కర మనకు కనిపించదు, ప్రేమ చూపించలేం. సో క్రీస్తు కలిగిన ఈ మనసు మనం కలిగిన వారమ కలిగి నడవలసిన బద్దులమై ఉన్నాం. మనము ఆయన ఏ విధంగా అయితే విధేయత చూపించి తగ్గించుకున్నాడో మనం కూడా తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం. మనం చేయవలసిన పని మనం చేయవలసిన వారమై ఉన్నాం శరీరంలో. కేవలం ఇదంతా కూడా ఆయన ఆత్మ మూలముగా, ఆయన ఆత్మ ద్వారా మాత్రం చేయగలిగిన వారమై ఉన్నాం. సో ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో మాట్లాడినప్పుడు నీ యొక్క చెవులు అదేవిధంగా నీ హృదయము కఠినం చేసుకోకుండా ఆయన ఆ మాటకు మనం లోబడవలసిన వారమైన. ఆయన ఆ మాటకు లోబడకపోతే హృదయం కఠినం అయిపోతుంది, ఏక హృదయం రాదు, వేరే వాళ్ళకి సహాయం చేయలేము. మనము కూడా ఆయన ఆత్మూలంగా మనం చేయగలుగుతాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేయనాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా, నీ మాటల ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని మాతో మాట్లాడిన స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన పని చేయనట్లుగా సహాయం చేయండి. శరీరంలో ఉండి, సంఘముగా ఉండి ప్రభా అయ్యా, నీ ప్రేమను ఒకరికొకరు మేము కలిగిపోయి పంచుకునే వారిలాగా ఉన్నట్టు సహాయం చేయండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నీ అధికారానికి, నీ ఆధీనానికి లోపడుచున్నాం. అయ్యా, నువ్వు మాట్లాడినప్పుడు మేము గ్రహించలేదేమో, దయవుంచి మమ్మల్ని క్షమించండి ప్రభు. నీవే నడిపించమని సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా. నీ ఆత్మచేత నింపండి, ప్రతి బిడ్డకి కూడా నీ కృపచేత నింపి నడిపించమని మరొకసారి ప్రభు అయ్యా తండ్రి, నీవు నాయన ఈ యొక్క తండ్రి ప్రభు ఇదను బట్టి స్తుతులు చెల్లించుకుంటూ, నీ మాటను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభుని పేరున యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.